హాయ్ అండి. సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి ఈరోజు నిన్న మనం బాక్స్ మోడల్ వేసినాం కదా, ఇక్కడ వేసినాం కదా, ఇది బాక్స్ మోడల్. దాంట్లోనే ఇది ఒక టైపు, ఇది స్ట్రైట్గా వస్తుంది, ఇది కొద్దిగా రౌండ్గా వంకులుగా వస్తుంది అనమాట. ఇది దీన్ని ఏమంటారంటే క్రీపింగ్ బాక్స్ స్టిచ్చింగ్ అని అంటారు. ఏమంటారు? క్రీపింగ్ స్టిచ్ అంటారు దీన్ని ఫస్ట్ సిల్క్ థ్రెడ్తో వేద్దాం. మనం సిల్క్ థ్రెడ్కి నేను 14 నెంబర్ నీడిల్ తీసుకున్నా. చూడండి, 2 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, 14 నెంబర్ నీడిల్ తీసుకున్నాను అనమాట. ఇది క్రీపింగ్ బాక్స్ స్టిచ్చింగ్ అనే అంటారు. దీన్ని క్రీపింగ్ స్టిచ్చింగ్ అంటారు. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. దీంట్లోనే ఇది ఒక మోడల్ అనమాట. ఫస్ట్ మనము సిల్క్ థ్రెడ్తో వేద్దాం. మామూలు గొలుసు టైపే, మనం గొలుసు వేస్తాం కదా, అలానే ఇలా వంకులుగా వస్తుంది. ఇలా నీట్గా క్రీపింగ్ ఏమంటారు దీన్ని? క్రీపింగ్ స్టిచ్చింగ్ అంటారు. క్రీపింగ్ స్టిచ్చింగ్. ఇది వచ్చేసి ఇట్లా వంకుగా రౌండ్గా, మనకు అది స్ట్రైట్గా చతురస్రాకారంగా వచ్చింది కదా, ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసి వంకుగా వస్తుంది అనమాట, రౌండ్గా వస్తుంది. ఇది గొలుసుతోనే మనము కంటిన్యూగా చైన్ స్టిచ్ అంటాం కదా, గొలుసు కుట్టు ఫస్ట్ నేర్చుకున్నాం, అదే కుట్టుతోనే వేస్తాం అనమాట. ఇది ఇలా ప్రాక్టీస్ ఉంటే స్పీడ్గా వేసుకుంటూ వెళ్ళచ్చు. చూడండి, సిల్క్ థ్రెడ్తో వేస్తే ఇట్లా లైన్స్ వేసుకొని ఇట్లా డిజైన్ వేసుకోవడం వల్ల మనకు డిజైన్ అనేది పక్కనకు వెళ్ళదన్నమాట. చూడ్డానికి కూడా మనకు వేరే వాళ్ళకు మనం నేర్చుకున్నది ఇలా నేర్చుకున్నామని చూపించడానికి కూడా మనకు నీట్గా ఉంటుంది వర్క్ అనేది. లైన్స్ వేసుకోకుండా ఎట్లా వేయడం వల్ల నీట్గా అనేది కనిపించదు. మనకు కూడా కొద్దిగా ఏది ఎక్కడ ఏమనేది మనకు తెలిసాలి కదా, ఏ మోడల్లో మనము ఏ స్టిచ్ ఏ మోడల్లో వేస్తున్నాము అని తెలుసుకోవాలి. కాబట్టి మనకు కూడా చూసిన వెంటనే మనకు ఈ డిజైన్ ఇది అనేది మనం పర్ఫెక్ట్గా చూడాలి అంటే మనం అప్పుడు ఈ లైన్స్లో ఇట్లా డిజైన్ అనేది వేసుకొని దానికి డైరెక్ట్గా పేరు అనేది రాసుకుంటే మనకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. పేరు రాసుకోకుండా ఎక్కడంటే అక్కడ డిజైన్ వేసి అలా వేయడం వల్ల మనకు కూడా ఏది ఎక్కడ ఏమనేది అర్థం కాదు. అందుకే నీట్గా వేసుకోవాలి. లైన్ టు లైన్ వేసుకుంటే మనకు ప్రతి స్టిచ్ అనేది వెనకనే మనకి క్లాత్ తీసుకొని చూడడం వల్ల మనకు వెనకనే కనపడడం అనేది జరుగుతుందన్నమాట. మనం వేరే వాళ్ళకి చూపించడానికి కూడా మనము ఇది నేర్చుకున్నాము అని చూపించడానికి కూడా నీట్గా ఉంటుంది, పేరు ఉంటుంది. దీని ఏం స్టిచ్ అనేది మనం పేరు చెప్పగలము. ఇలా నీట్గా ఉంది కాబట్టి దీని గురించి వాళ్ళకు తెలియని వాళ్ళకు మనం వివరించవచ్చు అనమాట. అలాగా ఈ స్టిచ్ ఇలా ఉంటుంది. దీని పేరు వచ్చేసి క్రీపింగ్ స్టిచ్చింగ్ అంటారు. ఈ స్టిచ్ ఇలా ఉంటుంది. ఇది బాక్స్ మోడల్, బాక్స్ స్టిచ్ అంటారు దీన్ని. ఇలా ఈ స్టిచ్ ఇలా ఉంటుంది. బ్యాక్ చైన్ వరకు ఇలా పేరు ఉండడం వల్ల నీట్గా లైన్స్ మాదిరిగా మనకు డిజైన్ ఉండడం వల్ల మనము దీని గురించి వేరే వాళ్ళకు వివరించవచ్చు బాగా నీట్గా ఇలా వేసుకోవాలి అన్నట్టు. ఇప్పుడు దీంట్లో మనము ఈ క్రీపింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా, దీంట్లో మనం మళ్ళీ జెర్రీ థ్రెడ్తో వేద్దాం. చూడండి, లోపల పైనైనా వేసుకోవచ్చు,
నేను లోపల వేస్తున్నాను అనమాట దీని కింద. ఇలా తీసుకొని ఇలా పట్టుకోవాలని చెప్పా కదా నేను. ముడి వేసుకొని ముడి వేసుకోవచ్చు ఇక్కడ మీరు నేర్చుకునేటప్పుడు. నేనైతే ముడి వేయట్లేదు, ఇలా వేసుకోవాలని. మామూలుగా మనం ముడి వేస్తాం కదా థ్రెడ్, అలానే ముడి వేసుకోవాలి. ఇది వేసుకొని ఇలా పట్టుకోవాలి. చూపుడు వెళ్ళిపోయినా ఫస్ట్ చూపించాను కదా, అలా పట్టుకోవాలన్నమాట. ఇలా తీసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇందాక మనం సిల్క్ థ్రెడ్తో వేసాం కదా, ఇప్పుడు జెర్రీ థ్రెడ్తో వేద్దాం. నీట్గా దానికి కింద లైన్గా పక్కకు వెళ్ళకుండా ఆ సిల్క్ థ్రెడ్ డిజైన్తో పాటు మనం నీట్గా వేసుకుంటూ రావాలన్నమాట. ఈ జెర్రీ థ్రెడ్ వేసేటప్పుడు నేను దీంతోనే కొంచెం వేసాను. 14 నెంబర్తో కాకుండా 24 నెంబర్తో వేయండి, చిన్నగా అనేది వస్తుంది. నేను 24 నెంబర్ తీసుకున్నాను నీడిల్. చూడండి 24 నెంబర్. నీట్గా దీనిపైన చిన్నగా నీట్గా ఇంకా కొంచెం పెద్దగా వేసి చూపిస్తున్నా మీకు. ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చు గొలుసు మనం, చాలా చిన్నగా నీట్గా మీకు కనిపించాలి కదా, అందుకు కొంచెం పెద్దగా వేస్తున్నా. చూడండి క్లాత్ అనేది మనము థ్రెడ్ కింద ఈజీగా పట్టుకోవడం వల్ల, రోజు చెప్తున్నాను మీకు, థ్రెడ్ కింద అనేది కొంచెం మనకు ఈజీగా పట్టుకోవడం వల్ల వర్క్ థ్రెడ్ పైకి తీసుకోవడం మనకు ఈజీగా ఫ్రీగా వస్తుంది అన్నమాట. మనం హోల్లో నుంచి ఫ్రీగా వస్తుంది. ఈ మనకు కుడుతున్న మనం వేస్తున్న క్లాత్ ఉంది కదా, వైట్ క్లాత్, ఆ క్లాత్కున్న దారాలు అనేది మన సూదికి అడ్డం పడకుండా నీట్గా అనేది వస్తుంది అనమాట. మనం లిడిల్ చక్కగా పట్టుకోవడం వల్ల మనం లిడిల్ను కూడా ఇలా ఇలా మనం ముందుకు వెనక్కు తిప్పుతూ చేయడం వల్ల కింద మనం థ్రెడ్ అనేది ఫ్రీగా బాగా నీట్గా పట్టుకోవడం వల్ల, ఇలా నేర్చుకోవడం వల్ల మనకు ఇవన్నీ నీట్గా అనేది వస్తుందన్నమాట. లేకపోతే ఈ కుట్టుకి క్లాత్ అనేది దగ్గరికి కావడం అనేది జరుగుతుంది. ఈ గొలుసు కుట్టు మనం ఫిట్టుగా లిడిల్ ఫిట్టుగా పట్టుకొని కింద కూడా థ్రెడ్ కింద కూడా ఫిట్టుగా పట్టుకొని వేయటం వల్ల ఏమవుతుంది, మనకు ఈ క్లాత్ అనేది కుచ్చుగా రావడం జరుగుతుందన్నమాట. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది సూది అనేది హోల్ పెట్టినప్పుడు మనము క్లాత్ అనేది దగ్గరగా అయిపోయి కుచ్చుగా వస్తుందన్నమాట. ముడతలుగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇవన్నీ టిప్స్ పాటించాలి. కింద థ్రెడ్ నీట్గా పట్టుకోవాలి, నిడిల్ను తిప్పుతూ ఉండాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే మనకు వర్క్ అనేది నీట్గా వస్తుంది. మీకు రోజు చెప్తున్నా నేను, కాబట్టి మీరు బాగా నేర్చుకోండి. ఇది నేర్చుకోవడం వల్ల మనకే బెనిఫిట్. లేడీస్ ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తూ బొటిక్ మోడల్లో స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే ఇంకా మీరే వేసుకోవచ్చు, మీరే స్టిచ్చింగ్ చేయొచ్చు. బ్లౌజులు ఏదైనా కానీ, బ్లౌజ్ కానీ, డ్రెస్ కానీ, చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ ఏదైనా కానీ మీరే కుట్టచ్చు, మీరే వర్క్ వేయచ్చు. ఇది నేర్చుకోవడం వల్ల మనకే బెనిఫిట్ అనమాట. మళ్ళీ ఇంకో లైన్ వేద్దామా, పైన వేస్తున్నాను చూడండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు వర్క్ అనేది నీట్గా రావడం వస్తుంది. ఇలా లైన్స్ అనేది మనం నేర్చుకునేటప్పుడు వేరే క్లాత్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు కొద్దిగా తప్పు పోయినా కూడా వేరే క్లాత్లో మళ్ళీ మనం దాన్ని డ్రాయింగ్ వేసుకొని మళ్ళీ గీసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. బాగా కొంచెం ప్రాక్టీస్గా బాగా వచ్చినప్పుడు ఇట్లా వైట్ క్లాత్ మీద పెట్టుకొని మనము నేర్చుకున్నవన్నీ 1 by 1 ఇలా నీట్గా వేసుకోవడం వల్ల మనకు వర్క్ అనేది, క్లాత్ అనేది ఎప్పటికీ మీకు ఈ వర్క్ మోడల్స్ అన్నీ వేసి మర్చిపోవడం అనేది లేకుండా ఈ క్లాత్ అనేది మన దగ్గరే ఎప్పటికైనా ఉంటుంది. మన లైఫ్ లాంగ్ మనకు ఉంటుందన్నమాట. ఇలా నీట్గా వేసుకొని పెట్టుకోవడం వల్ల
ఎప్పుడైనా ఏదైనా మర్చిపోయినా కూడా మనం ఈ క్లాత్ తీసుకొని చూడడం వల్ల అనేది మనకు ఈ స్టిచ్ ఇలా వేసాను అనేది మనకు గుర్తొస్తుంది అనమాట. అందుకు ఒక ఒక క్లాత్ అనేది పక్కన ప్రాక్టీస్కి ఇంకొకటి పెట్టుకోవాలి. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత బాగా వచ్చింది మనకు అనుకున్నప్పుడు మళ్ళీ ఇలా వైట్ క్లాత్ మీద మనము లైట్ కలర్ క్లాత్, వైట్ అనే కాదు లైట్ కలర్గా ఉండేటివి మనం తీసుకుంటే ఇవనేది కొంచెం హైలైట్గా కనిపిస్తాయి. థ్రెడ్స్ లైట్ కలర్ మీద డార్క్ కలర్ వేసుకుంటూ మనం డిజైన్స్ అనేది పేర్లు రాసి పెట్టుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట. వైట్ అనే కాదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు లైట్ కలర్స్. ఇలా కుట్టాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మిడిల్లో సిల్క్ థ్రెడ్ ఉంది, పైన కింద మనకు జెర్రీ థ్రెడ్ అనేది ఉంది. షైనింగ్ చూడండి ఎలా వస్తుందో జెర్రీ థ్రెడ్. నేను చెప్పాను కదా, ఇది వేయటం వల్ల మనకు లుక్ అనేది బాగుంటుంది అనమాట. వర్క్ ఎడ్జెస్లో ఇది వేయడం, జెర్రీ థ్రెడ్ వేయటం వల్ల మనకు ఈ వర్క్ సిల్క్ థ్రెడ్, ఒక్క సిల్క్ థ్రెడ్ ఉంటే మనకు అంతగా హైలైట్ కాదు కదా, మనకు సింపుల్గా కనిపిస్తుంది. అదే మనకు దానికి సిల్క్ థ్రెడ్కు కింద పైన మనం బార్డర్ ఇట్లా లైన్ ఎక్స్ట్రా అనేది బార్డర్ మాదిరిగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇది ఫుల్ఫిల్ డిజైన్ అన్నట్లు కనిపిస్తుంది అనమాట. మనకు ఏది మనం వదలలేదు అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. కంప్లీట్ వర్క్ అనేది కనపడుతుంది ఇక్కడ. పైన కింద జరీ, మధ్యలో సిల్క్ థ్రెడ్. బాగా ఉంది కదా, నీట్గా వచ్చింది. ఇలా మనం ఇంటి దగ్గర నేర్చుకునే వాళ్ళు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. వేరే దాని మీద ప్రాక్టీస్ చేసి మనము ఇలాంటి క్లాత్ మీద వేసి పెట్టుకోవాలన్నమాట. ఈ మోడల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా చూడండి. మీకు జిగ్జాగ్ మోడల్ అనేది చూపించాను కదా మొన్న. ఏది థర్డ్ వన్ సెకండ్ వన్ ఇక్కడ మనము జిగ్జాగ్ నేర్చుకున్నాం కదా, ఆ టైప్లోనే మీకు దాంట్లోనే మీకు ప్రాక్టీస్ కోసం నేను మళ్ళీ ఇక్కడ డబల్ వేసాను. డబల్ జిగ్జాగ్ వర్క్ అంటారు. మనం సింగిల్ లైనే వేసామన్నమాట. ఇక్కడ మీకు ఇట్లా మిడిల్లో మనకు గొలుసు అనేది ఇచ్చి దానిపైన జిగ్జాగ్ కట్ వర్క్ అంటారు దీన్ని. మనం నేర్చుకున్నది ఇది వచ్చేసి మీకు జిగ్జాగ్ ప్రాక్టీస్ కోసం మనము ఇలా గీసుకొని ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇలా గీసుకొని ఇక్కడ చూడండి ఇలా జిగ్జాగ్ చూపించా కదా మీకు, దాంట్లోనే ఇదనమాట. మీరు ప్రాక్టీస్ చేస్తారన్నట్టు చూపిస్తున్నాను. మనకు గొలుసు ముందుకు వస్తుంది అన్నప్పుడు అక్కడ సపోర్టింగ్ గొలుసు చిన్నది తీసుకోండి, ఏం పర్లేదు. ఇలా తీసుకోవచ్చు చిన్నగా. డైరెక్ట్ ప్రాక్టీస్ అయినప్పుడు డైరెక్ట్గా రావచ్చు ఇట్లా. లేదు మనకి ఇంకా ప్రాక్టీస్ కాలేదన్నప్పుడు ఇలా సపోర్టింగ్ గొలుసు చిన్నది తీసుకొని ముందుకు రావడమే, క్రాస్గా వచ్చేయడమే. చూడండి ఇలా మీకు ప్రాక్టీస్ వచ్చేంత వరకు ఇలా సపోర్టింగ్ గొలుసు చిన్నది అనేది వేసుకోండి. బాగా వచ్చింది అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా సపోర్టింగ్ గొలుసు తీసుకోకుండా డైరెక్ట్గా రావాలన్నమాట. ఇదిగోండి జిగ్జాగ్ మోడల్. ఇలా ప్రాక్టీస్ చేసుకోండి ఇంటి దగ్గర. ఇలా వేసుకొని ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇలా వేసుకొని చేయండి. ఈజీగా నేర్చుకోగలరు మీరు. లైన్ వేసి గొలుసు వేసి దానిపైన మళ్ళీ జిగ్జాగ్ అది కట్ వర్క్ అవుతుంది. ఒకేసారి నేను అలా అది జిగ్జాగ్ కట్ వర్క్ అంటారు దాన్ని. మీ ప్రాక్టీస్ కోసం ఇది చూపిస్తున్నాను. మళ్ళీ పక్కన ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇలా గీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వేద్దామా మనం సిల్క్ థ్రెడ్తో కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇది సిల్క్ థ్రెడ్తో వేద్దాం చూడు. దీని లోపల మళ్ళీ మనం ఏదైనా కానీ మనం వేసేది ఫస్ట్ సిల్క్ థ్రెడ్ వేసుకోండి, లేదా జెర్రీ వేసుకోండి. దాని లోపల పైన సిల్క్ థ్రెడ్ వేయండి. ప్రాక్టీస్ అనేది ఈ 2 థ్రెడ్స్ నుంచి రావాలి. సిల్క్ థ్రెడ్ కూడా అంతే, సపోర్టింగ్ గొలుసు చిన్నది తీసుకొని ఇలా ఫ్రంట్కి వెళ్ళాలి. చూడండి నీట్గా చిన్న గొలుసు అనేది తీసుకోవాలి. ఇక్కడ గొలుసు తీసుకున్నామా, మళ్ళీ ఇక్కడే మనం చిన్న సపోర్టింగ్ గొలుసు. మళ్ళీ క్లాత్ హోల్ పడేంత వరకు గుచ్చకండి లిడిల్ని, ఓకేనా. చిన్నగా, అందుకే ప్రాక్టీస్ క్లాత్ ఇంకోటి పెట్టుకోండి.
ప్రాక్టీస్కి. బాగా వచ్చిన తర్వాత ఇంకోటి పెట్టి దాంట్లో మోడల్స్ అన్నీ రాసుకొని మీరు ఒక్కొక్క మోడల్ నీట్గా వేసి పెట్టుకోండి. ప్రాక్టీస్కి అయితే ఒక క్లాత్ సపరేట్ అనేది పెట్టుకోండి. అది హోల్స్ పన్నా ఏం పన్నా కూడా మనకు పక్కన పెట్టేయచ్చు. నీట్గా ఇంకొకటి ఇలా బాగా వచ్చినప్పుడు ఇలా వేసుకొని పేర్లు రాసుకొని మనకు ఐడియా కోసం పెట్టుకోవాలి. ఇది చూడండి ఇక్కడ ఇలా తీసుకొని చిన్న గొలుసు అనేది సపోర్టింగ్ గొలుసు తీసుకొని మీకు ప్రాక్టీస్ వచ్చేంత వరకే అమ్మా ఇది, లేకపోతే డైరెక్ట్గా రావచ్చు. ఇది డైరెక్ట్గా రావచ్చు, ఇలా చూడండి ఇట్లా డైరెక్ట్గా రావచ్చు. మీ సపోర్టింగ్ కోసమే నేను మీకు ప్రాక్టీస్ కోసం నేను సపోర్టింగ్ గొలుసు తీసుకోండి చిన్నది అన్న ఇక్కడే తీసుకోవాలి. మనం ఎక్కడైతే గొలుసు తీసుకుంటామో అక్కడే చిన్నగా సపోర్టింగ్ గొలుసు అనేది అలా తీసుకోవాలన్నమాట. చూడండి ఎడ్జ్కి వచ్చేసినాం, అయిపోయింది. ఇది కొంచెం జరీ కిందికి ఉంది కాబట్టి మనం చిన్నగా వేసుకున్నాం. అయిపోయి ముడి వేసేసుకుంటే అయిపోతుంది. ఇలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. సిల్క్ థ్రెడ్ తోటి జెర్రీ థ్రెడ్ తోటి మనం ప్రాక్టీస్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైంది కదమ్మా. మనం ఇది కూడా చూద్దాం, డబల్ జిగ్జాగ్ వర్క్, ఇది కూడా చూద్దాం. దీన్ని ఇది చూడండి ఇలా సిల్క్ థ్రెడ్తో వేద్దాం. ఇది జెర్రీ థ్రెడ్తో వేద్దాం ఒక లైను, ఇంకొక లైను జెర్రీ థ్రెడ్తో వేద్దాం, సిల్క్ థ్రెడ్తో వేద్దాం. సరేనా, ఈ లైన్ వచ్చేసి చూడండి ఇలా సపోర్టింగ్ గోల్స్, మళ్ళీ ఇలా సపోర్టింగ్ గోల్స్, మళ్ళీ ఇలా రావాలి. అక్కడే మనం సపోర్టింగ్ గోల్స్ తీసుకోవాలి. మళ్ళీ మనం లైన్ దాటి వెళ్ళకూడదు అవతలకి. ఎక్కడైతే లైన్ ఉందో అక్కడే వరకు కొంచెం కిందికే తీసుకోండి గొలుసు. ఇలాగా తీసుకొని సపోర్టింగ్ గొలుసు అనేది ఆ మూలలో ఈ ఎడ్జ్లో తీసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి కొంచెం కిందికి తీసుకొని ఇక్కడ ఈ మూలలో అనేది సపోర్టింగ్ గొలుసు చిన్నగా తీసుకుంటే అక్కడే సరిపోతుంది. ఇలాగా మళ్ళీ లైన్ దాటి వెళ్ళకూడదు. మనం లైన్ దాటి వెళ్తే డిజైన్ వేరే అయిపోతుంది. ప్రాక్టీస్ అయినా అంతే, వచ్చేంత వరకు మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మంచిగా వస్తుంది. చెయ్యి అనేది బాగా తిరగాలన్నమాట వర్క్కు. ఈజీగా హ్యాండ్ కూడా మీరు చాలా ఫ్రీగా పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ పట్టేసినట్లు ఫిట్గా పట్టుకోకూడదు. వేళ్ళు కూడా ఫిట్గా పట్టుకోకూడదు, ఈజీగా పట్టుకోవాలి. హ్యాండ్ కూడా మనం హ్యాండ్ ఫ్రీగా ఉండాలన్నమాట. ఇక్కడ అయిపోయింది చూడండి జిగ్జాగ్. మళ్ళీ ఇక్కడ డబల్ జిగ్జాగ్ అంటారు దీన్ని. ఇక్కడ సపోర్టింగ్ గోల్స్ తీసుకొని మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలి. ఇలా తీసుకుంటూ వెళ్ళాలి అంతే. బాగా అలవాటైతే చెయ్యి. అందుకే నేను ఫస్ట్ ఏం చెప్పినాను మీకు, గొలుసు ప్రాక్టీస్ బాగా ఉండాలి. గొలుసు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ డిజైన్ అంతా గొలుసు మీదే ఆధారపడి ఉంటుంది. మనం గొలుసు చైన్ వర్క్ ఎంత నీట్గా నేర్చుకున్నామో వర్క్ ఇది అంత నీట్గా వస్తుంది. అందుకే మనం చైన్ వర్క్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. గొలుసు వస్తే ఈ డిజైన్స్ అన్నీ మనకు ఫ్రీగా వచ్చేస్తాయి. బాగా ఫ్రీగా హ్యాండ్ అనేది మూవ్ అవుతుందన్నమాట. గొలుసు బాగా వచ్చిన వాళ్ళకి చైన్ మోడల్, ఈ మోడల్స్ అన్నీ ఫ్రీగా హ్యాండ్ మూవ్ అవుతుంది. థ్రెడ్ కూడా బాగా వస్తుంది. క్లాత్ కుచ్చు అనేది రాదు, నీట్గా వర్క్ అనేది వస్తుంది. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు చూడండి జిగ్జాగ్ మోడల్ అనేది ఇది బాగా నేర్చుకోవడానికి ప్రాక్టీస్ అనమాట. ఇది డబల్ జిగ్జాగ్ అంటారు దీన్ని కూడా. జిగ్జాగ్ మోడల్లోనే ఇది కట్ జిగ్జాగ్, ఇది డబల్ జిగ్జాగ్ వర్క్, ఇది వచ్చేసి ప్రాక్టీస్కి జిగ్జాగ్, ఇది జిగ్జాగ్ వర్క్.
దీంట్లోనే చూడండి, ఇలా జిగ్జాగ్ మోడల్ అయితే ఇలా వస్తాయి. డబల్ జిగ్జాగు ప్రాక్టీస్ కోసం, ఇది సింగిల్ జిగ్జాగు లైన్ లేకుండా. ఇంకోటి కూడా దీంట్లో మనం నెక్కు థ్రెడ్ పెడతాం. ల్యాండ్ అండ్ షార్ట్ అని ఒకటి బార్డర్ వస్తుంది మనకు నెక్కు. ల్యాండ్ అండ్ షార్ట్ అని, లాంగ్ అండ్ షార్ట్ అని మనకు వర్క్ ఒకటి వస్తుంది. నెక్ మనం బ్లౌజెస్కి ఎక్కువ ఫస్ట్ లాంగ్ అండ్ షార్ట్ వర్కే ఉంటుంది. నీకు పూసలతో కానీ, థ్రెడ్తో కానీ, సిల్క్ థ్రెడ్తో కానీ, జర్దోజీతో కానీ అది వేసినప్పుడు కొంచెం బార్డర్ అనేది థిక్గా వస్తుంది అనమాట. ఇట్లా బ్రాడ్గా వస్తుంది, ఇంత లావుగా వస్తుంది అనమాట. అది ఈ సైజులో ఉంటుంది అనమాట. ఈ సైజు అనుకుందాం, మళ్ళీ ఇంత పెద్దగా రాదు. ఈ సైజులో ఈ లావుతో వస్తుంది అది వర్క్. దాంట్లో మనం థ్రెడ్ పెట్టి ఫిల్లింగ్ చేస్తాం. అప్పుడు కూడా లోపల థ్రెడ్ గమ్తో అతికిచ్చేసి, ఇలాంటి గమ్ ఉంటుంది కదా మనకు, ఇలాంటి గమ్ముతో అతికిచ్చేసి థ్రెడ్ వైట్ కలర్లో వస్తుంది. థ్రెడ్ మనకు లావుగా వస్తుంది. అదే అతికిచ్చేసి దానిపైన కూడా జిగ్జాగ్ అనేది, అది రేపు చూపిస్తాం మీకు. ఇప్పుడు అది థ్రెడ్ గమ్ పెట్టి మనము నైట్ అంతా కొంచెం ఒక 1/2 అవర్ అట్లా మనం ఆరబెట్టాలి కదా, అతుక్కోవాలంటే. మళ్ళీ థ్రెడ్ అనేది మన చేతికి అంటుకుంటూ పైకి లేసి వస్తుంది కాబట్టి అది రేపు చూపిస్తాం మీకు. థ్రెడ్ పెట్టి దానిపైన జిగ్జాగ్ అనమాట. ఎందుకంటే దానిపైన మనము లాంగ్ అండ్ షార్ట్ వర్క్ వేయడానికి కొంచెం మనకు ఎత్తుగా కనిపించాలి కదా, అది లాంగ్ అండ్ షార్ట్. అందుకు దాని లోపల అనేది మనము లావుగా వైట్ థ్రెడ్ పెట్టి దానిపైన కూడా ఇలా జిగ్జాగ్ వేసుకుంటూ రావాలి. ఆ థ్రెడ్ పైకి ఊడి రాకుండా మనం దాన్ని స్టిచ్ చేసేస్తాం అన్నమాట బ్లౌజ్ వర్కులు వేసేటప్పుడు. అది మీకు రేపు చూపిస్తాను. అది ఈరోజు చూడండి, ఇది దీని పేరేమని చెప్పాను మీకు, క్రీపింగ్ వర్క్ అంటారు దీన్ని. 6th వన్, ఇది 6th వన్ క్రీపింగ్ వర్క్. క్రీపింగ్ స్టిచ్. ఓకేనా. దీంట్లోనే ఈ బాక్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వేద్దాము బాక్స్. మనము లైన్స్ వేసుకొని బాక్స్ కూడా చూపిస్తాం మీకు. క్రీపింగ్ దాంట్లో మనకి బాక్స్ కూడా వేయచ్చు. ఇక్కడ వేసాం కదా మనము, అదే బాక్స్ ఇక్కడ వస్తుంది. బాక్స్ మోడల్, బాక్స్ అని అంటారు దాన్ని, మళ్ళీ క్రీపింగ్ అని కూడా అంటారు. మీకు అర్థం కావడానికి మళ్ళీ వేస్తున్నా. చక్కగా వస్తుంది, రౌండ్గా రాదు, చక్కగా వస్తుంది. ఇది జెర్రీ థ్రెడ్తోనే చూద్దామా. ఓకే, జెర్రీ థ్రెడ్తోనే వేద్దాం. 24 నెంబర్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఇది క్రీపింగ్ వర్క్ అంటారు దీన్ని. అంటే గొలుసు వేసుకుంటూ వస్తాం అన్నమాట. చక్కగా వేసుకుంటూ వస్తాం నీట్గా. అది రౌండ్ వచ్చింది, ఇది వచ్చేసి స్ట్రైట్గా వస్తుంది మనకు. క్రీపింగ్ వర్క్ అంటారు దీన్ని అనమాట. దీంట్లో ఇవి రౌండ్గా అట్లా ఒకటి, ఇదొకటి, రెండు రకాలు అన్నమాట క్రీపింగ్ వర్క్లో. చూడండి, గొలుసు వేయటం వల్ల మనకి నీట్గా వస్తుంది. మగ్గం మీద అయితే ఇంకా ఫిట్గా వస్తుంది క్లాత్, కాబట్టి ఇంకా స్పీడ్గా వేసుకోవచ్చు.
చాలా టైట్గా టైట్గా ఎంత టైట్ ఉంటే వర్క్ ఇది అంత ఇదిగా నీట్గా వస్తుంది. క్లాత్ లూజ్ ఉంటే వర్క్ అంతా చెడిపోతుంది. మనం ఎంత టైట్గా క్లాత్ను మనం ఎంత టైట్గా ఫిట్ చేసుకుంటామో అంత నీట్గా వస్తుంది ఇది వర్క్. ఈరోజు ఇవి చూపించాను క్రీపింగ్ వర్క్. దీనిపైన మనము సిల్క్ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు. అయిపోయింది. ఇది క్రీపింగ్ వర్క్ అంటారు. ఇది ఇట్లా మనము క్రీపింగ్ వర్క్ అనేది ఈ టైప్ వేసినాము. మళ్ళీ ఇదొక టైపు. ఇది జిగ్జాగ్ డబల్ జిగ్జాగ్ వర్క్. ఇది డబల్ జిగ్జాగ్ వర్క్. దీని పేరు వచ్చేసి డబల్ జిగ్జాగ్ వర్క్ అంటారు దీన్ని. దీంట్లోనే జిగ్జాగ్ డబల్ జిగ్జాగ్ అంటారు దీని అనమాట. డబల్ జిగ్జాగ్ అనేది రాసుకుంటే అయిపోతుంది. 6th 7th 1 ఇది ఇక్కడ రాద్దాం 7th డబల్ జిగ్జాగ్ వర్క్. మనం ఇది క్లాత్ తీసినప్పుడు కనిపిస్తుంది, ఇదేం ఎక్కడ పోదు, క్లాత్ మీదే ఉంటుంది అనమాట. డబల్ జిగ్జాగ్ వరకు క్రీపింగ్ వర్క్ దీంట్లో. ఇది ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకేనమ్మా? మీకు నా వీడియోస్ నచ్చి ఉంటే గిన కామెంట్లో తెలియజేయండి అమ్మా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల వీడియోస్ అనేది ముందుకు వెళ్తుంది. నా ఛానల్ని ముందుకు పంపించిన వాళ్ళు అవుతారనమాట. ఓకేనా? మీకు నచ్చింటే ఈ వర్క్ నేను నేర్పించడం, నేను చెప్పడం నచ్చింటే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి అనేది నా ఛానల్ ఒకటి ఉంది, వర్క్ నీట్గా నేర్పిస్తుందని మీరు షేర్ చేసి చెప్పండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో రాయండి, పంపించండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకేనా? బాయ్ మా.